సెలబ్రేట్ పామ్ సండే, మట్టల ఆదివారమును ఆరాధించే తీరాలి. వేరే మాట, వేరే పాట, వేరే ఆట నోట రాకూడదండి. దేవుని వాక్యాన్ని విందాం. నేటి దినమందలి దైవ సందేశమునకు ఆధారముగా చదవబోయే పాఠ్య భాగం 4 సినాప్టిక్ గాస్పుల్స్ అనగా 4 సముద్రపద సువార్తలలోనూ వ్రాయబడి ఉండును. కానీ చిన్న ప్రాబ్లం ఏమంటే మార్కు వ్రాసినట్టుగా మత్తయి వ్రాయలే, మత్తయి వ్రాసినట్టుగా లూకా వ్రాయలే, లూకా వ్రాసినట్టుగా యోహాను వ్రాయలేదండి. ఒకే తాత్పర్యం, ఒకే భావన, ఒకే కాన్సెప్ట్. బట్ ఆయా సువార్తికులు వారికిగా ఆ యొక్క సమయ సందర్భాన్ని బట్టి యోహాను వ్రాసినటువంటి భావన వేరు, మాథ్యూ సువార్తికుడైన మాథ్యూ రాసినటువంటి ఆ పద్ధతి వేరు, మార్కు రాసినది వేరు, లూకా వ్రాసినది వేరు. ఈ 4 ఎందుకు ఇలాగూ రాయబడినవనగా మార్కు వ్రాసిన సువార్త యొక్క మార్కు సువార్తికుని హృదయ దర్శనమేమనగా సర్వలోకానికి సువార్త, ద హోల్ యూనివర్సల్, విశ్వమంతటికి సార్వత్రిక సువార్త అని దానికి పేరండి. దాన్ని చూచి మత్తయి వ్రాసిన సువార్త ఆయన యూదులకు మాత్రమే వ్రాసాను. యోదయ జనాంగానికి యేసును గురించిన సువార్త అవసరమని ఆయన వ్రాసాను. లూకా వ్రాసిన సువార్త యొక్క ఉద్దేశం ఏమనగా ఆయన వ్రాసిన సువార్త యొక్క ఆ దర్శనం అన్యులైనటువంటి వారు క్రీస్తుని కనుగొనాలని, పాత నిబంధనలో ఉన్న ఆ విధవరాండ్రుల గురించి, ప్రవక్తలను గురించి, అన్యుడైనటువంటి సిరియా రాజును గురించి రాసుకుంటూ వారికి తగినట్లుగా వ్రాసుకుంటూ వచ్చాను. ఈ 3 సువార్తికులు వ్రాసిన క్రమమును అనుసరించి యేసు ప్రభువుని ప్రేమించిన శిష్యుడైన యోహాను ఆయన తనదైన శైలిలో ఆయన వ్రాసుకుంటూ వచ్చాను. ఏది ఏమైనప్పటికీ ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన యెరూషలేమును ప్రవేశింప చేశాను, యెరూషలేములో ఆయన ప్రవేశించాను. రెండవదిగా యెరూషలేము ప్రవేశానికి ఆయన వాడినటువంటి వాహనం గాడిద. మూడవదిగా యెరూషలేము ప్రవేశము చేసిన తరువాత కూడి వచ్చిన జనసమూహము యొక్క హృదయ తపన ఏమనగా మేము పేరుకు మాత్రమే మనుషులుగా ఉన్నాం, మాలో ఆత్మీయత లేదు, మాలో ప్రార్థన లేదు, మాలో భక్తి లేదు అని వారి యొక్క హృదయములో ఉన్నటువంటి భావనను బయలుపరచటానికి ఖర్జూరపు మట్టలను, అంజూరపు మట్టలను వారు నరికి ప్రభువుకు చూపించి, కాయలు లేని మట్టలుగా మేమున్నాము, మమ్మల్ని చిగురింప చేయుమయ్యా అని ఆయనలోనికి వారు మొరపెట్టారు. దాని తదుపరి ఈ భవని వెళ్ళిన యెరూషలేము ప్రవేశము చేసిన యేసయ్య పరిశుద్ధ లేఖనాలలో ఈ యెరూషలేము ప్రవేశము గురించి ప్రవచించిన భక్తుల ప్రవచనాలను ఆ పరమ తండ్రి నెరవేర్చగలిగాను. ఈ 5 కార్యాలను ఈ 4 సువార్తలలో మీరు వెనక నుండి ముందుకు చదివిన, ముందు నుండి వెనకకు చదివిన జకరియా 9వ అధ్యాయము 9వ వచనము నుండి ప్రారంభించి మార్క్, మత్తయి, లూకా, యోహాను సువార్తలలో
మీరు ఇదే సందర్భాన్ని మీరు చూడగలరు. ఇప్పుడు మన వాక్య ధ్యానమునకు ఆధారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్య భాగము లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయం స్టార్ట్ ఫ్రమ్ 38. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఓరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అనేను. తర్వాత 41వ వచనం. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు, అందరూ చదవాలండి. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, గమనించి చదువుదాం 43వ వచనం. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము వంటిదని హెబ్రీ 4:12వ వచనములో సెలవీయబడినట్లుగా, నేను చదివితే నీకు, మీరందరూ కలిసి చదివితే నాకు ఈ వాక్యం తగులును గాక, మరలా గుచ్చుకొనును గాక, మన గుండెను పగలగొట్టును గాక. 39వ వచనం 42వ వచనం 42వ వచనం. నీవును, అందరూ నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. 43వ వచనం. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. చెప్పండి ఇప్పుడు. నిన్ను, అందరు నిన్ను, నోరార నిన్ను దర్శించిన కాలము ఎరుగకుంటివి. నిన్ను పలకండి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ఆ వచనములో నుండి ఆ మొదటి మాట నీవు ఎరుగకుంటివి. ఇక మట్టలాదివారమందు దేవుని సన్నిధానములో కూడి చేరి వచ్చినటువంటి మీకు, నాకు ప్రభు బయలుపరుచుచున్న వర్తమానమేదనగా, నీవు ఎరుగకుంటివి, నీవు ఎరుగకుంటివి. బాల్కనీలో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు ఎరుగకుంటిరి. దేవుని వాక్యం నేరుకు నేరుగా చెప్పుచున్నది, నీవు ఎరుగకుంటివి గనుక ఎదగకుంటివి. కావున ఈ మట్టల మీద కనీసం చెయ్యవేసి, ప్రభువా మేము ఎదుగుటకు నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయము. నీవు ఎరుగకుంటివి గనుక ఇక తప్పవు నీకు తిప్పలు. ఎందుకనగా మూటగట్టి గట్టుగట్టి నీ మీద ప్రవేశించి దుర్దినాల శ్రమ నీవు అనుభవించక తప్పదు అని దేవుని వాక్యము మనం హెచ్చరించుచున్నదండి. మనం ఎరుగకుంటిమి గనుక ఎదుగకుంటిమి. ఆ మాట చాలా జాగ్రత్తగా ఆలకించాలండి. ఎరుగకుంటిమి గనుక, మనం ఏమైన దేవుని బిడ్డలారా, నీవు ఎరుగకుంటివి గనుక క్రీస్తులో ఎదగలేదు. ఇకనైనా నీవు ఎదుగుతావని, ఇకనైనా నీవు చిగురు వేస్తావని, ఇకనైనా మూడు బారిపోయిన నీ యొక్క బ్రతుకులు దేవుని యొక్క మహిమ చూడాలని నీ కళ్ళ ఎదుట మీ తల ఎడమ వైపుకి కుడివి వైపుకు త్రిప్పండి. మీ కళ్ళల్లో గుచ్చుకునేటట్టుగా బామ్ లీవ్స్ ఆర్ దేర్.
ఎందుకనగా ఆ మువ్వాకు వలె ఇకనైనా చిగురు వేయాలని ఆశపడుతున్నాను. నేను ఎదగలేదయ్యా, నేను ఎదగలేదు. 34 దినాలు నేను కాలదన్ని వేశాను. దాని విలువ ఎరగకపోతేని ఒకవేళ మీరు 1 గంట 2 గంటల వరకు మీరు కూర్చుంటానంటే ఈ 34 రోజుల్లో ఎవరెవరి కొరకు ప్రార్థన చేశానో, ఎవరెవరు వచ్చి ప్రార్థన చేసుకున్నారో వారందరిలో దేవుడు ఏదో ఒక ఘనమైన కార్యాన్ని ప్రభు చేసి తన్ను తాను నిరూపించుకున్నాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదముగాక. ఆమేన్. అందరూ ఒకవేళ నీవు పొందకపోయిన ఆశీర్వాదం ఇప్పుడు నీదగునుగాక. Glory to God. సల్లమటింగల హల్లెలూయా, హల్లెలూయా. నేను పురుషుని ఎరగని దానిని. పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పడతారండి? మరియమ్మ అన్నది లూకాసు వార్త 1:34 పురుషుని అరియని నేను పురుషుని ఎరుగును దాన్ని. ఇది ఎలాగూ జరుగును? హౌ ఇట్ వాజ్ పాసిబుల్? ఇది ఎలాగూ జరుగును? దేవదూత చెప్పిందండి 34వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చాను. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ అపాన్ యు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చాను. அப்படி என்றால் என்ன? பாரப்புறம் என்ன నడుకము ఆత్మరాగ శక్తి కమ్ముకుంది. తన గర్భసంచిలో పరము నుండి అద్భుతం జరగగా నజరేయుడైన యేసు మన కొరకు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయనే ప్రభువైన యేసు, ఆయనే మెస్సయ్య, ఆయనే దావీదు తనయుడు, ఆయనే యూదుల రాజు, ఆయనే ఇశ్రాయేలుకు రాజు. పిచ్చితనంగా ప్రార్థన చేస్తే దేవుడు పిచ్చిని ఆయన ఫలింపజేసి కార్యాలు చేస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, నీ వెరగకుంటివి ఇకనైనా ఎరిగితే, ఇకనైనా గ్రహిస్తే, ఇకనైనా నీ మనస్సాక్షి గుర్తింపబడితే, ఒకవేళ నా మాటలు వినిచి ఉండగా నా కొరకే చెప్పుచున్నాడని అనుకొనిచున్న విశ్వాసులారా, ఎస్, నీ కొరకే చెప్పుచున్నాను. మిగిలిన 6 దినాలలోనైనా ప్రభు సన్నిధిలో వచ్చి అంగలార్చి ప్రార్థన చేయి. రామాలు అంగలార్పు వినపడును అని ఇర్మియా ప్రవచించిన ప్రవచనము ప్రకారం అంగలార్చి ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని ఆవరించి ఉన్న ఏదో ఒక కీడు అది తొలగిపోక తప్పదు నీ ప్రార్థన ద్వారా. ఇక మంచి దినమందు ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు వినిన ఎడల నీకు మేలు కలుగును. ఎరుగకుంటివి గనుక ఎదగకుంటివి. ఇకనైనా ఎదగాలని పశ్చాత్తాపము కలిగి ఉంటే నీకు ముందు ఉన్న 6 దినాలలో నీ ఆశీర్వాదాన్ని మార్చి 5వ తేదీ నుండి పొందనటువంటి ఆశీర్వాదాన్ని ఈ 6 దినాల్లో నా ప్రభు నీకు ఇవ్వగలరు. నమ్మిన వారందరూ 2 చేతులు పైకెత్తి ప్రభువుని మహిమపరచగలరండి. హల్లెలూయా. దైవజనమా, నా మాటలు ఆలకిస్తున్న ప్రియులారా, ఇక నీకు మిగిల్చబడినటువంటి ఈ 6 దినాలలోనైనా నీ నిద్ర మానుకో, నీ కంచం వదిలిపెట్టు, నీ దిండు వదిలిపెట్టు. బైబిల్ గ్రంథములో 38 సార్లు రాయబడిందండి ఒకే ఒక మాట, రామాని. ఆ రామ అనుకోబోకండి, ఇది వేరే రామ. మాకి దీర్ఘం ఉంటుంది. రామా అనే మాటకు అర్థం ప్రవక్తలు ప్రవచించారండి. అదే మాట యేసు ప్రభు వారు చెప్పారండి, రామాలు అంగలార్పు వినబడు. నీ కుటుంబములో ఉన్నటువంటి చేతుల గురించి, నీ కుటుంబములో రక్షణ ఎరగకుండా ఉన్న వారి కొరకు, కరుడు గట్టిన రాళ్ల వలె కదిలాడక మెదలాడక ఉన్నటువంటి వారి కొరకు, గాడిద పిల్ల మీద ఊరేగింపబడుచున్నటువంటి యేసును చూచి, అయ్యా దావీదు కుమారునే నీకు జయం కలుగునుగాక, మేము పేరుకు మాత్రమే కలిగి ఉన్నాం,
మేము చిగురు వేయాలి ప్రభువా. ఇవిగో మా బ్రతుకులు ఈ ఖర్జూరపు మట్టల వలె, ఈ ఖర్జూరపు మట్టల వలె మేము మిగిలిపోయామని ఆ పరమ తండ్రిలోనికి చూపించినట్లుగా నీవు కూడా ఈ మిగిలిన 6 రోజుల్లో ఉదయం రాత్రికి జరిగే ప్రార్థన కూటాల్లో వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలవా? బుధవారం కరుణామయుడు వీడియో వేయటానికి గల కారణం ఆ లాస్ట్ పిక్చర్ అయినా చూచి మీ హృదయాలలో మరొకసారి నీవు కార్చిన కన్నీరు, నీ అంగలార్పు, నీ పశ్చాత్తాపం, నీ రోదనత్వాన్ని ప్రభు నీలో కలుగజేస్తే మరుసటి రోజు బల్లారాధనకు నీవు ప్రిపేర్ అవుతావని దేవుని చిత్త ప్రకారం ఈ కార్యం జరిగించటం. ద సెకండ్ వన్, యేసు ప్రభువారు నీవెరగకుంటివి గాని ఎరిగినటువంటిది ఒకటి ఉన్నదండి. అదే జంతువులన్నింటిలలో బుద్ధిహీనమైన అడ్డగాడిద, బుద్ధిహీనమైన కంచెరగాడిద, బుద్ధిహీనమైన కట్టబడిన గాడిద, విలువలేని గాడిదండి. అది ఒక్క మూటలు మోయటానికి వాడబడను. స్తోత్రం. ప్రభు బిడ్డలారా, అది ఎరిగిందండి. అమ్మా, అయ్యా, అది ఎరిగిందయ్యా. బెతేల్ నగర్ లో ఉన్న ఈసీఐ సంఘం యొక్క తలుపులు 4 గంటలకి తెరుస్తారని ఆ బుద్ధి లేని అడ్డగాడిద వలె తిరిగేటువంటి గాడిదకు తెలిసింది, కానీ మనకు తెలియలేకుండా పోయాను. సాయంకాలం 7 గంటలకు శ్రమదినాల కూటాలు జరుగును. సిలువను గురించే పాట అండి. ఎంత భయంకరమయ్యా! ఆ పాస్టర్ బుద్ధి ఎత్తపోద్దో ఏమో గాని, సస్తే ఎలాగ మట్టి అవుతాడో తెలియదు గాని ఆ పాటలే పాడాలంటాడు. కిస్మిస్ పండుగ వచ్చిన ఆ పాటలే పాడాలంటాడు. సిలువ పాటలు వస్తే, సిలువ దినాలు వస్తే ఆ పాటలే పాడాలంటాడండి. ఆ పాటలే రోజుకొక కొత్త పాట, సిలువను గురించిన పాటలు బుక్కులో ఏరి ఆ పాటలే పాడి సిలువను గురించినటువంటి మాటలు బోధించి ఆశీర్వదించి పంపిస్తున్నాడే అని ఆ గాడిదకు తెలిసింది, కానీ మనకు తెలియలేదండి. మనం ఎరగకున్నాం. అందుకే ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, నీవు ఎరగకుంటివి. ఈ రోజైనా ఎరగగలవా? చదువుదాం. యేసయ్యా కొంచెం కష్టంగా ఉంది కదండి వాక్యం. అయ్యయ్యో, కష్టంలో వితౌట్ పెయిన్ దేర్ ఇస్ నో గెయిన్. నొప్పి తగలకపోతే ఫలితం అంటూ ఉండదండి. ఏది గ్రహించిందో చూద్దాం దేవుని వాక్యమందు. యెషయా 1వ అధ్యాయము, యెషయా 1వ అధ్యాయం వచనం. గాడిద. అయ్యా, బైబుల్లో గాడిద గురించి దీనికి పేరు మరలా పరిశుద్ధ గ్రంథం, ద బైబుల్, ఓలీ బైబుల్. నేనంటాను ఎక్కడ ప్రసంగానికి వెళ్ళిన సత్య జ్ఞాన గ్రంథం అని. ఆ బైబుల్లో గాడిద గురించి రాయబడిందండి. గాడిద తన సొంత వాని దొడ్డె తెలుసుకొనను. మన చదువుదాం 3వ వచనం మధ్యలో నుండి. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనను. నీ వెరుగుదువా? నీ దొడ్డి ఏదో నీ వెరుగుదువా? నిన్ను ఆశీర్వదించేటువంటి ఆశ్రయపురమేదో నీ వెరుగుదువా? నీ ప్రార్థనకు సమీపముగా ఉండే చక్కని పరిశుద్ధ స్థలమేదో నీ వెరుగుదువా? దేవుని దైవజనమా, నా మాట ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును, నీవు ఎరుగకుంటివి. ద హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథం నీ మీద నెపం వేయుచున్నదండి. నీ వెరగకుంటివి, ఏదో తానంటూ లెక్క లేకుండా మానివేసితివి. ఇష్టమైన రోజున వచ్చావు, కష్టమైన రోజున మానివేశావు. ఎంత వేదనకరం. ఒకవేళ డాక్టరే గనక నీకు మందు రాసిచ్చి, ఇవి ప్రొద్దున టిఫిన్ తినక ముందు ఒకటి, టిఫిన్ తిన్నాక ఒకటి, మధ్యాహ్నం కూడి తిన్నాక ఒకటి, రాత్రికి బువ్వ తిన్నాక ఒకటి అంటే వేయకుండా మంతవయ్యా మనం విడిచిపెట్టమండి. బట్ దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టి వేశాం. ఇదే అనుకూల సమయం,
ఇదే రక్షణ దినం, ఇదే దేవునికి ఇచ్చిన కృపాకాలం. దినాలు మారిపోవచ్చు ఉన్నవండి, కాలం మారిపోవచ్చు ఉన్నది, పద్ధతులు మారిపోవచ్చు ఉన్నవి, మత కలవరాలు రెచ్చిపోవచ్చు ఉండగా దైవజనులను నరికివేసే కాలములో, బైబిల్ తగలబెట్టే కాలములో, దేవాలయపు తలుపులు మూయబడే దినాలు సమీపించచ్చు ఉండగా మేలుకొను, లే, ప్రకాశించు. నీ కొరకు నీకివ్వబడటానికై ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించి, ఆ భయంకరమైన శాపగ్రస్తమైన కిరీటాన్ని నీ కొరకు ధరించి, ప్రకాశమానమైన కిరీటం, కష్టాలలో, ఇబ్బందులలో, రోగాలలో, వేదనలలో, ఉపద్రవాలలో క్రీస్తు కొరకు ప్రకాశమానమైన కిరీటాన్ని నీకు ధరింపజేస్తానని 2025లో నా యేసు నిన్ను పిలిచాడయ్యా, నిన్ను పిలిచాడు. నీవెరుగకుంటివి, ఇకనైనా ఎరిగిన ఎడల గాడిద తన సొంత వాని దొడ్డి, నీ సొంతవాడు, ఉన్ యజమానన్, నీ కాపరి, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, సచ్చే పరిస్థితులలో నిన్ను బ్రతికించినటువంటి వాడు, నీ నిలవబెట్టినటువంటి వాడు, కూడు గుడ్డ లేని పరిస్థితుల్లో నీకు కూడు గుడ్డనిచ్చి సమాజంలో సమకాలికునిగా నిన్ను ఆశీర్వదించినటువంటి వానికి దొడ్డిని మరిచిపోయిన బెతేనియా నగర్ విశ్వాసులారా, యేసు సేవకునిగా నీతో చెప్పుచున్నాను, నీ మనస్సులు తెరవబడునుగాక, మీ తలలు పైకెత్తుదురుగాక. యెరూషలేము ప్రవేశము చేసిన ఇశ్రాయేలు రాజు వైపుగా నీ కన్నులు ఎత్తి, ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, ఎరుగకుంటిమి తండ్రి, ఎరుగకుంటిమి, క్షమించండి, మన్నియం ఆండవరే, మన్నియం. అకరువగా సొంతవాని దొడ్డే నెరిగిన గాడిదను దేవుడు ఎప్పుడు గుర్తించాడు తెలుసండి? పర్వతాలు పుట్టక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే, భూలోకానికి రాజు సంవత్సరం, నీడ్స్ ఎ కింగ్ టు ద ఎర్త్, భూమికి రాజు సంవత్సరం అని ఈ పర్వతాలు పుట్టక మునిపే, అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుచున్నప్పుడే ఒక మెస్సయ్య అవసరం. ఆ మెస్సయ్య యెరూషలేము ప్రవేశము చేసేటప్పుడు ఒక వాహనం అవసరం. ఆ వాహనం గాడిదై ఉండాలి అని దేవుడు అప్పుడే నిర్ణయించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచడముగాక. గ్లోరీ టు గాడ్. వచ్చే సంవత్సరం ఇదే మట్లాద వారానికి మీరు ఇక్కడే ఉంటారండి. నేనెక్కడ ఉంటానో ఎరగాను. ఇదే నా ఆఖరు ప్రసంగం, మట్టలాదివారం మట్టలాదివారపు ప్రసంగం. ఈ రోజు నీ జీవితాన్ని తీర్మానం చేసుకోగలవా? నీ జీవితాన్ని ప్రభుకు అంకితము చేయగలవా? నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించగలవా? నీకంటూ ఒక రాజు అవసరమని ఆదియాగము 1 వసనத்தில் భూమి పునాదులు వేయబడకమునిపి అగాధ జలముల మీద ఒక బంతాకారములో ఆత్మ అల్లాడుచు ఉన్నప్పుడే ఒక రాజు అవసరం. మకుటము లేని మహారాజు, ఆయన మకుటాన్ని నీకు ధరింపజేసి ఆ శాపగ్రస్తమైన కిరీటాన్ని నీకు ధరింపచేసి వేలాడటానికి ఒక రాజు అవసరమని ఆయన నిర్ణయించిన కారణాన ప్రవక్తలలో బైబిల్ గ్రంథమందు 17 మంది ప్రవక్తలు గలరండి. అందులో 5 మంది మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు. 12 మంది చిన్న ప్రవక్తలలో జకరియా 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం. నర్సయ్య ల్యాప్టాప్ మూసేసాడు. తెరవండి, ల్యాప్టాప్ తెరవండి అయ్యా. దేవుని స్తోత్రం.
జకర్య 9:9 అక్కడ వ్రాయబడిందండి. వాసులారా, సియోను వాసులారా, యెరూషలేము వాసులారా, బెతేనియ గ్రామ వాసులారా, నీ రాజు యువర్ కింగ్, నీ రాజు యువర్ కింగ్, నీ రాజు నీ రాజు నీ రాజు నీ వద్దకు గాడిదనెక్కి వస్తున్నాడు. మీ తలలు పైకెత్తుడి, మీ హృదయాలు తెరవండి, మీ తలలు పైకెత్తండి. రైజ్ అప్ యువర్ హెడ్స్, ఓపెన్ యువర్ హార్ట్స్, రిసీవ్ హిమ్. ఆయన చేర్చుకొనుడి. ఆ ప్రభు మీలో ప్రవేశిస్తే నీ జీవితానికి విలువ. అయ్యా, అమ్మా, దేవుని బిడ్డలారా, యవనస్తులారా, తల్లి తండ్రి, ప్రభువుని ప్రేమించి మట్టలాది వారు దేవుని మందిరానికి వచ్చి వెళుతున్న వారలారా, ఆ యేసయ్య నీలో ప్రవేశిస్తే, ఆ యేసయ్య నీలో ప్రవేశిస్తే, ఆ యేసయ్య నీ మీద సవారీ చేస్తే, ఆ పరమ తండ్రి నిన్ను ఆశీర్వదించి తనతో కూర్చుండబెట్టుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుదముగాక. తిన్న చెప్ప, తిన్న కూటి గిన్ని 4 మడత పెట్టి అవతలికి ఇసిరేవాడటండి. అయ్యయ్యయ్యో, హైలీ స్టెయిన్లెస్ పవర్ చైన్స్ తీసుకొచ్చి అతన్ని బంధిస్తే ఊరికే తల వెంట్రుకలు నిప్పుతో కాల్స్తే కాలిపోయినట్టుగా తుక్కు అయిపోయేదటండి. తుత్తనీయులుగా పడి ఉండేనని బైబుల్ మార్కు సువార్త 5వ అధ్యాయంలో చదువుతున్నాం. కనపడ్డవాడిని కనపడ్డట్టుగా చీల్చి పారనొక్కేవాడటండి. కనపడ్డవాడు కనపడ్డట్టుగా నెత్తురు కారుతూ పొరుగులెత్తేవాడండి. శ్మశానాల్లోనికి వెళ్ళేవాడు. రాత్రింబగళ్ళు అయ్యో అని చావు కేకలు వేసేటువంటి వాడు. నా యేసు, నా యేసు, మై కింగ్, నా యేసు ప్రవేశించాడండి. అతడు బట్టలు ధరించిన వాడై యేసుతో కూర్చున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదముగాక. ఆమేన్. ద సేమ్ జీసస్, అదే యేసు నిన్నును కూడా తనతో కూర్చుండబెట్టుకోవటానికి యెరూషలేము ప్రవేశించలేదయ్యా, నీ గుండెల్లోనికి ప్రవేశించాడు. నీ వెరుగకుంటివి. ఈ పిల్లలు ఎందుకా పొద్దున్నే తిరిగారు వీళ్ళు. ఈ పిల్లలతో పాటు ఆ బండారోడు ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. వాళ్ళ కొడుకును గౌతమ్ గారిని యేసు ప్రభు, దులుపు యేసు ప్రభు మాదిరిగా తయారు చేసి దాని మీద ఎక్కించాడు. ఎందుకా వీళ్ళు తిరుగుతున్నారని నీ వెరుగుదువా. ఇదే మాదిరిగా ఈ రాజు నీ వద్దకు వచ్చును. నువ్వు చేర్చుకోగలవా? నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ. ఇంతవరకు నీవు కని విని చవి చూడనటువంటి ద మోర్ వాల్యూ యేసు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడయ్యా. అది తెరవబోకండి అయ్యా. ఎందుకు తెరవమంటున్నా? 4 రోజులయ్యిందయ్యా, 4 days. దుర్వాసన కొట్టును. అయినప్పటికీ నా ప్రభు చెప్పాడు, నమ్మితే నా మహిమ చూస్తావని. ఆ రాయి తొలగించారండి. తొలగించినటువంటి రాతి లోపల కట్లు కట్టబడి ఉంది. అది ఉబ్బిందో ఉబ్బలేదో ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఆ ప్రభు ఆ తెరవబడినటువంటి ఆ సమాధికి ఎదురుగా నిలుచుంది. ఒక్కసారి గుహంతా కూడా ఆ చావు వాసనతో నిండిపోగా ఆ రాయి దొర్లించిన వెంటనే గప్పున వచ్చిన వాసన యేసు ప్రభు వారు పీల్చారండి. మీరు ట్రై చేయగలరా? అతని పేరు లా అన్న వెంటనే నోరు ఆవలించాలండి. అవునయ్యా, లా పలకండి. లా జా అంటే నోట్లోకి వచ్చిన గాలిని కిందకి మింగాలి. జా పలకాలంటే కాస్త ఈ గొంతుక కిందకి మూవ్ అవ్వాలండి. రూ అంటే ఈ మూతి ముందుకు రావాలా. ఆమేన్.
ట్రై చేయి. ఇంటికి వెళ్ళక నీ అద్దంలో చూసుకుని ఆ బీరువా బట్టికి వెళ్ళిపో, ఆ నిలువుట అద్దంలో కూర్చొని ఇదే పని చేయి. గాబ్రియేలు గారు చెప్పారే, అని వెళ్ళిపోయా కూడా అనుకుని నవ్వుకుంటావు. లాజరు అనగా ఆ మూతకి ఎదురుగా నిలుచుంది. ఆ చావు గాలి పీల్చి తనలోనికి మింగి తన మహిమను బయటకు విడవగా 4 దినాలై సచ్చి కట్లతో ఉన్నటువంటి వాడు లేచి నిలవబడేను. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసుని మహిమ, ఇట్స్ మై కింగ్స్ గ్లోరీ. ప్రభు బిడ్డలారా, నా ప్రభు నీ స్థితిని ఆయన మింగి వేసి తన జీవాన్ని నీకివ్వటానికి, నీలో ప్రవేశించటానికి నీ ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు మీద కాదండి, ఎండిపోయిన మొలగాకు యేసు రాజు రాజుల రాజే. ఈ ప్రసన్నత మీద మాత్రం ఉంచినందుకు, యోర్దాను ఎదురైన, గొలియాతు ఎదురైన, కరువు కష్టం ఎదురైన, ఒంటరితనాన్ని మిగిల్చి వేసిన, నా తోడంటూ ఎవరు లేకపోయినా యేసు నీవున్నావు. వసన్నా, నా బ్రతుకంతా వసన్నా, నా రాత్రంతా వసన్నా, నా తుది శ్వాస విడిచే వరకు వసన్నా, జయమే జయమని ఆహ్వానించే కృపదయచి ఎవరెవరు ఏ ఏ కష్టాల్లో ఉన్నారు వారిని ఆశీర్వదించండి ప్రభువా. ప్రేమకులుగా 11 సంవత్సరాలుగా పిల్లలు లేకుండా అనుమతిస్తున్న కుటుంబంలో ప్రేమకులు వారు ప్రవేశించి ప్రార్థించిన దినాన్న కన్సీవ్ చేసినటువంటి గొప్ప దేవా, నీ కార్యములు చేయుదువుగా. ఈ ఆధారము లేకుండా పైకి వెళదాం, ప్రార్థించుదాం. బాప్తిస్మాల తొట్టి దగ్గర యాకోబన్న నీలవంతో రంగని పిలవగా వచ్చిన వారితో ప్రార్థించగా లక్షలు కురిపించిన దేవా, ఈ స్తోత్రం. నీ ప్రియమైన బిడ్డల మధ్య బెతేనియ సంఘం నిరాకర వచ్చే వరకు ఆయిరమాయిరమాయిరముగా వర్ధిల్లును కాక. ఎవరెవరి చేతితో మంటలు పట్టాలో వారి పరలోకములో మరలా ఈ బిడ్డలను చూసే వరకు నేనెక్కడెక్కడ ఉన్నా ఇదే పరిశుద్ధాత్మ మీరు మాతో ఉంచాలి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. నా ప్రాణమా, నా తరమైన సమస్తం, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరొకరు. యెరూషలేము ప్రవేశము చేసిన కరుణామయుడు ఈ గృహములోనికి, హృదయమనింటిలోనికి ప్రవేశించిన గాక. God bless you all. God bless you. అందరికీ నా వందనాలు.